రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నా. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ముగిసింది. 3 గంటలకు పైగా సమావేశం కొనసాగింది. బడ్జెట్ సమావేశాలపై కీలకంగా చర్చించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అధినేత దిశానిర్దేశం చేశారు. ఇక వాయిదా తీర్మానాలు, పార్టీ తరఫున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాలపైన కూడా చర్చించారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు ఫోన్లను అందిస్తారు. సైదులు, కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో అనేక అంశాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహం పైన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రైతు అంశాలే ఎజెండాగా ఈసారి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు, ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు అనేక మంది రాష్ట్రంలో రైతులు సకాలంలో రైతు రుణమాఫీ జరగక, రైతు భరోసా సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి దీనిపైన చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా రైతు అంశాలే ఎజెండాగా అస్త్రంగా మలుచుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. సో దానిలో భాగంగా రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రేపు గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కూడా కేసీఆర్ మరొకసారి అసెంబ్లీకి వస్తారని చెప్పేసి పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఇక రైతు అంశాలే ఎజెండాగా మలుచుకొని వెళ్లాలని, వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా 6 గ్యారెంటీలు, 420 హామీల పైన 100 రోజుల్లో అమలు చేస్తామని శాసనసభ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కాబట్టి ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు చేయలేకపోయారు. కాబట్టి సో వీటిపైన కూడా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. వీటితో పాటుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏమైతున్నాయో, అంటే ఎస్ఎల్బిసి ఘటనకు సంబంధించి కూడా అప్పుడు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఖర్చు ఎంత, అదేవిధంగా తవ్విన కిలోమీటర్లు ఎన్ని. సో ఇది రైట్, థ్యాంక్ యూ సైదులు.